నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్యాల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా రుచిగా మనకి వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ మత్స్యాలని మనం ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ముందుగా మనం ఈ మత్స్యాలను వచ్చేసి పసుపు ఇంకా దొడ్డుప్పు ఈ రెండింటిని కలిపి మంచిగా కడుక్కోవాలి. నీసు వాసన అనేది రాకుండా మనం కడుక్కోవాలి. అయితే మనం కడుగుతూ ఉంటే ముళ్ళు అయితే గుచ్చుతాయండి, జాగ్రత్తగా కడగండి, ఓకేనా. అప్పుడప్పుడు మనకి కుచ్చి కొంచెం బ్లడ్ కూడా వస్తుంది. అది కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీటిని మనము ముందు రోజే మనం మార్నింగ్ చేసుకోవాలనుకున్నామనుకోండి, ముందు రోజే అన్ని మసాలాలు కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పులుసుని కూడా మనం ముందు రోజు చేసుకొని పెట్టుకొని తెల్లవారు తింటే చాలా బాగుంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడైతే మనము ఈ మత్స్యాల్ని మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మన రుచికి తగినట్టుగా మనం వేసుకోవాలండి. చాలామంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. వాళ్ళ రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ముక్కకి పట్టేలాగా ఉప్పు, కారం అంతా కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలండి. చాలామందికి చికెన్ అన్నా మటన్ అన్నా భయం ఉండదు, కానీ ఫిష్ అంటే చాలా భయం అండి. ఎందుకంటే అవి వస్తాయో రావో అని చెప్పేసి కొంచెం భయంగా ఉంటుంది. అది కొత్త వాళ్ళకైతే ఇంకా భయం అండి. కానీ మనం చేస్తుంటే అదే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడింటిని కూడా మనము బొగ్గు మీద కాల్చుకోవచ్చు, అలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో అది ఎవ్వరు వాడట్లేదు కదా చాలా వరకు, అందుకని చెప్పి పొయ్యి మీదే మనం వేయించేసుకోవాలి. చూడండి, ఆ మిశ్రమమే ఇదంతా కూడా మనం మంచిగా ఒక దాంట్లో వేసుకొని రోట్లో వేసుకొని దంచేసుకొని ఈ మత్స్యాలకైతే మనం పట్టించాలండి. ఇది ఒక గంట తర్వాత 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగుందో ముక్కకి పట్టి. అలాగే ఇందులోకి కుడకపొడి, ఈ కుడకపొడిలోకి మనము సాజీరా, పట్ట, ఇలాచి, లవంగాలు అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కుడకపొడి, అలాగే నువ్వుల పిండి, నువ్వుల్ని వేయించి మనం పౌడర్ చేసుకున్న నువ్వుల పిండి అది కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలపాలండి. ఇదైతే చాలా పాత పద్ధతి కలపడం అన్నమాట. ఎప్పుడు కలిపినా మేము ఇలాగే కలుపుతామండి. చాలా అంటే మా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు చేసే ప్రాసెస్ అన్నమాట ఇది. అందుకే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అని అంటే మన ఫాస్ట్ జనరేషన్కి అన్నీ త్వరగా అయిపోవాలని చెప్పేసి అన్నీ మనం స్టవ్ పెట్టించేసి అందులోనే వేసుకుంటాం కదా. అలా కాకుండా ఇలా పెట్టేసి ఒక 15 to 1 hour వరకైనా మనం ఉంచేసామనుకోండి చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే దాదాపు ఒక 5 నిమ్మకాయలని మనం పిండి పెట్టుకున్న ఈ నిమ్మకాయల జ్యూస్ని అంతా కూడా ఈ మత్స్యాలకైతే మనం పట్టించాలి. చూడండి, ఇలా మనం మంచిగా ఏదైనా కానీ కలపడంలోనే ఉంటుంది. చూడండి ఎంత బాగా కలుపుతున్నామో, ఇలాగే కలపాలి. ముక్కకి పట్టాలండి. మనకి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలియాలన్నమాట. అంత బాగుంటుంది కర్రీ అంతా కూడా. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చేసి పెట్టి ఒక ప్యాన్ పెట్టేసి నార్మల్గా మనం ఫ్రై చేసుకోవచ్చండి. అంటే దీన్ని ఫ్రై అంటే ముక్క మనకి చిన్నపిల్లలు ఇష్టంగా స్నాక్స్ లాగా తినేయొచ్చండి.
చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 1, 2 లేదా అంతకంటే ఎక్కువ అస్సలు వేయకూడదు. ఆల్రెడీ మనం మిక్సింగ్లో వేసుకున్నాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి చూడండి, ఇక్కడ ఒక్కొక్క మచ్చల్ని ఇలా నెమ్మదిగా వేసేసుకొని మనం కలుపుకోవాలి. వాటిని ఏమంటారు, క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో పట్టేసి మనం ఇలా ఎగిరేసుకోవాలన్నమాట. అస్తమానం మనం గరిటతో తిప్పుతూ ఉంటే అవి విరిగిపోయే ఛాన్సులు ఉంటాయండి. అలవాటు ఉన్న వాళ్ళైతే నెమ్మదిగా తిప్పుకోవచ్చు. అలవాటు లేకుండా నార్మల్గా అలా తిప్పుతూ ఉంటే ఇవి తొందరగా విరిగిపోతాయండి. ఇక్కడ చూడండి, ఎలా చేసినా కానీ ముక్క మాత్రం విరగకుండా ఉంది. అదే మ్యాజిక్ అన్నమాట. అందుకే చూడాలి అప్పుడప్పుడు కొన్ని వంటలు మనము చూసి నేర్చుకోవాలన్నమాట. ఇలా చేయడం అయితే ఎంతమందికి వచ్చు? ఇలా ముక్క విరగకుండా రావాలి అని అంటే ఎంతమందికి వచ్చండి? నాకైతే అస్సలు రాదు, కానీ ట్రై చేస్తూ ఉంటా. అది ఎప్పుడో ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎవరైనా పక్కన ఉంటే మనకి కొద్దిగా ధైర్యంగా ఉంటుంది, వస్తుందన్న నమ్మకం కూడా ఉంటుంది. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలండి. చూడండి, ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. అది కొత్త వాళ్ళైతే. లేదు నాకు చేయొచ్చు, నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాను అని అనుకునే వాళ్ళందరూ గట్టితో తిప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనము లాస్ట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నామండి. ఈ ధనియాల పొడిలో కూడా ఇలాచి, లవంగం అన్నీ కూడా వేయించేసి పెట్టేసుకుందే. నార్మల్ది అయితే అస్సలు కాదు. ఇందులోకి మసాలా ఎంత బాగుంటే అంత బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే అండి. చాలా చాలా రుచిగా ఎంతో బాగుండే మచ్చాల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేయటమే. మరి మీరు కూడా తినేయండి. అలాగే సండే వచ్చిందంటే ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోని. ఇలాంటి మంచి రుచులు, మంచి వంటకాలతోని ఇంకా ముందుకు రావాలని మీరు కోరుకుంటూ, నన్ను ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తోని మీ ముందుకు రావాలని చెప్పి మీరు కూడా కోరుకోండి. అంతేకాదండి, ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్, హెల్త్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే నేను పెట్టట్లేదు. ఎందుకంటే మోస్ట్లీగా చెప్పాలంటే ఎవరు చూడట్లేదు. ఏంటంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కే కోరుకుంటున్నారు కదా చాలామంది అని చెప్పేసి కొద్ది రోజులు ఆపేద్దామని చెప్పేసి ఆపేసాను అనమాట నేనే. మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది అప్పుడే తెలుస్తుంది. తెలుసుకోవాలి అన్న తపన ఉంటే మాత్రమే తెలుస్తుందండి. ఎందుకో తెలీదు, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండాలన్నమాట. అంతేనండి. చాలా మట్టుకైతే అందరూ ఎంజాయ్ చేయండి. సండేలు, మండేలు అని ఏమీ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, ఇంకొక 10 days అయితే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇలా వంటకాలన్నీ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోని. ఇంకా వీలైతే పిల్లల్ని కూడా బయటకు తీసుకెళ్ళండి. ఇంకా వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే బయటికి వెళ్ళే ఛాన్సులు కూడా ఉండవు. ఇంకా స్కూలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ఇక్కడైతే నా కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కిటికీలోంచి మా పెట్స్ అయితే చూస్తూ ఉన్నాయి ఏం చేస్తుంది అని చెప్పేసి. నా ఛానల్ మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా?